మనం రోజు ఫిల్ చేసుకునే పెట్రోల్ ఎలా తయారవుతుందో తెలుసా? సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇప్పుడే చెప్తా. ఫస్ట్ గ్రౌండ్లో డ్రిల్ చేసి క్రూడ్ ఆయిల్ని బయటికి తీస్తారు. క్రూడ్ ఆయిల్ అనేది థిక్ బ్లాక్ లిక్విడ్లా ఉంటుంది. అది డైరెక్ట్గా ఫ్యూయల్ లాగా యూస్ చేయడానికి రాదు, ఎందుకంటే దాంట్లో పెట్రోల్తో పాటు ఇంకా చాలా ఫ్యూయల్స్ కలిసి ఉంటాయి. డీజిల్, ఎల్పిజి, కిరోసిన్, ల్యూబ్రికేటింగ్ ఆయిల్ అండ్ బిట్యుమెన్ ఇవన్నీ క్రూడ్ ఆయిల్లో ఉంటుంది. ఈ మొత్తంలో 1% కూడా వేస్ట్ అవ్వకుండా చూస్తారు. ఇప్పుడు ఈ క్రూడ్ ఆయిల్ని ఆయిల్ రిఫైనరీస్కి తీసుకువెళ్తారు. అక్కడ పెద్ద ఫర్నాస్లో దాన్ని 350 to 400 degrees టెంపరేచర్ వరకు హీట్ చేస్తారు. ఆ వేడిలో క్రూడ్ ఆయిల్ గ్యాస్లా మారిపోతుంది. ఆ హాట్ గ్యాస్ని డిస్టిలేషన్ టవర్స్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ టవర్లో కింద టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ పైకి వెళ్తున్న కొద్దీ టెంపరేచర్ తగ్గుతూ వస్తుంది. గ్యాస్ పైకి వెళ్తూ ఒక్కొక్క టెంపరేచర్లో అది మళ్ళీ లిక్విడ్గా చేంజ్ అవుతుంది. లైట్ వెయిట్ ఫ్యూయల్స్ పైకి వెళ్తుంది అండ్ హెవీ ఫ్యూయల్స్ కింద సెటిల్ అవుతుంది. మిడిల్ లెవెల్స్లో పెట్రోల్ అనేది మళ్ళీ లిక్విడ్ ఫామ్లో చేంజ్ అవుతుంది. అక్కడ దాన్ని సపరేట్ చేసి కలెక్ట్ చేస్తారు. తర్వాత దాన్ని ప్యూరిఫై చేసి వెహికల్ పర్ఫార్మెన్స్ డ్యామేజ్ అవ్వకుండా అందులో ఇంకొన్ని కెమికల్స్ కలుపుతారు. ఇప్పుడు ఆ పెట్రోల్ మన వెహికల్లో యూస్ చేయడానికి రెడీ అవుతుంది. అండ్ మనం డైలీ యూస్ చేసే ఎల్పిజి గ్యాస్ ఎలా వస్తుందో ఇంకో వీడియోలో చెప్తాను. డైలీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ నా సైడ్ నుంచి ఒకటి వస్తుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి.